హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే ఏపీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి కళ్ళు రేపు అంటే డిసెంబర్ 29వ తేదీన జరగబోయే అత్యంత కీలకమైన కేబినెట్ భేటీపైనే ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. 2025వ సంవత్సరం ముగిసి 2026వ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగుల న్యూ ఇయర్ కానుక ప్రకటించే అవకాశం ఉంది. అలాగే సంక్రాంతి పండుగ కూడా దగ్గరలోనే ఉండడంతో ఈ కేబినెట్ భేటీ ఉద్యోగ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపుతుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఒక డీఏనైనా తక్షణమే విడుదల చేస్తే సంక్రాంతి పండుగ ఖర్చులకు మరియు రోజువారీ అవసరాలకు ఎంతో ఆసరాగా ఉంటుందని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే మరోవైపు పాలనలో కీలక భాగస్వాములైన ఉద్యోగులను సంతోషపెట్టేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలైతే నమ్ముతున్నాయి. సో, ఇదే తరుణంలో రేపు జరగబోయే కేబినెట్ సమావేశం తర్వాత డీఏ విడుదల లేదా పీఆర్సీ అప్డేట్స్ వంటి అంశాలపైన ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి సానుకూలంగా ప్రభుత్వం స్పందించి లక్షలాది మంది పెన్షనర్లు మరియు ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలని మనందరం కోరుకుందాము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల విషయానికి చెల్లింపుల విషయంలో కూడా ఎట్టకేలకు ఒక సానుకూల కదలిక అయితే మొదలైంది. గత కొంతకాలంగా డీఏ అరియర్స్, పీఆర్సీ అరియర్స్, జీఐఎస్, ఏపీజీఎల్ఐ మరియు పీఎఫ్ లోన్ల కోసం వేలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఈరోజు కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే అందాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏపీజేఎల్ఐ లోన్లు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రుణాలు కోరుతూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరూ తమ బ్యాంక్ ఖాతాలను లేదా ఎస్ఎంఎస్ల అలర్ట్లను ఒకసారి తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చాలామంది ఉద్యోగులకు తక్షణ ఊరటనిచ్చే అంశము. కేవలం ఏపీజీఎల్ఐ మాత్రమే కాకుండా గత జూలై నెల నుండి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో క్యూలో పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ పార్ట్ పేమెంట్స్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. అలాగే అత్యవసరమైన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తోంది. అనారోగ్య కారణాల వల్ల భారీగా ఖర్చు చేసిన కుటుంబాలకు ఈ నిధులు అందటం నిజంగా శుభపరిణామమనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ 3 రకాల బిల్లులు అంటే ఏపీజీఎల్ఐ లోన్లు, పీఎఫ్ పార్ట్ పేమెంట్స్, మెడికల్ బిల్స్ ప్రస్తుతం ఇవి మాత్రమే ఖాతాల్లో జమ అవుతున్నాయని గమనించాలి. మిగిలిన పెండింగ్ బకాయిల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఇతర బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైతే ఆ సమాచారాన్ని వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తాము. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.